మేడం. ఇంగ్లీష్ ఒకటి నేను ఆన్సర్ చేస్తాను. సో ఇంగ్లీష్ కోటబొమ్మల కింగ్ ఎందుకన్నారంటే చాలా అల్లరి పెట్టేవాళ్ళం, చాలా వరకు లాస్ట్ బెంచెస్ ఇప్పుడు ఎలా అల్లరి పెడుతున్నారు. సో వాళ్ళకి చాలా సీరియస్ చెప్పి ఒకరోజు ఆ ఇన్సిడెంట్ ఇంకా నా కళ్ళ ముందే ఉంది. సో మీరు ఎవరు అల్లరి పెడతారు ఏమనుకుంటున్నారు మీకు తెలియదు, కానీ నేను కోటబొమ్మల కింగ్ తాట తీస్తాను అన్నారు. సో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయేవాళ్ళు. నెక్స్ట్ కమ్స్ టు ది అన్నశ్రీ మేడం. ఏంటంటే ఫిజిక్స్ ఉంది మేడం. ఫిజిక్స్ ఉంటే ఇలా ఉన్నాము. మీ ఫేవరెట్ స్టూడెంట్, నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ చదివాను. ఐ లవ్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కమ్ టుగెదర్. డోంట్ వరీ, వీఆర్ సైంటిస్ట్ ఫ్రమ్ ది ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. సో డోంట్ వరీ మేడం. సో మీ పేరు అందరూ మా వాళ్ళు ఆల్మోస్ట్ నిలబెట్టారు మన టీచర్స్ అందరూ. సో హిస్టరీ మర్చిపోలేము. ఐ లవ్ హిస్టరీ. అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు ఉన్నారు. సో మీరు అలా డిసప్పాయింట్ అవ్వకండి, ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్ని. కార్యక్రమం చేసే విద్యార్థులందరూ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం ఎంత కష్టమో ఆలోచించడం చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉండే అనుబంధాలు అర్థమవుతున్నాయి. అంతే చాలా. ఎందుకంటే మేము ఏదో వృత్తి మీద ఇచ్చాం, ఇక్కడ ఏదో చెప్పాం, చదువు చెప్పాం, మీరు ఏదో బాగా అభివృద్ధి చెందారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో నాకు ప్రత్యేకత ఏంటంటే నా విషయంలో నేను ఇదే పాఠశాలలో చదువుకున్నాను. ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్ ఈ హై స్కూల్, గార్ హై స్కూల్లో. అప్పుడు ఎంతమంది మేము 16 మంది పిల్లలు. అలాగే మీ 16 మందిలో ఏంటంటే ఉండేది అవసరం మనం గెట్టులు చేస్తే బాగుండేది. ఎందుకంటే మా బ్యాచ్ ఎవరంటే ఆర్ఎం జగదీష్ అంటే ఆర్డీఓ రిటైర్ అయ్యాడు, అలాగే మల్లేశ్వరరావు అంటే డిఓ రిటైర్ అయ్యాడు, అలాగే చాలామంది ఆఫీసర్స్. నేను అన్నాను, అయినా మనం ఉండేది 16 మంది, అందులో 80 నేతకు వెళ్ళిపోయారు, ఉండేది 80. అలాగే టీచర్స్ ఎవరున్నారు నాకు తెలిసి 2 టీచర్స్ ఉన్నారు. ఆ 2 టీచర్స్ మన 10 మందితో ఏం గట్టుదలు చేస్తాం మనం చేయలేదని చెప్పి. ఎందుకంటే దీని ప్రాముఖ్యత అంత ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉండే అవినాభావ సంబంధాలు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలని తెలుస్తుంది. తర్వాత ఇంకోటి, ఎందుకంటే మనం ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు అందరికన్నా నేను లోకల్ ఇక్కడ సరిగ్గా కిలోమీటర్ దూరం మా విలేజ్ అందరికీ తెలుసు. ఏ ఆటోకి వెళ్ళినా ఏ బస్సుకి వెళ్ళినా రాష్ట్రాలు మీ స్టూడెంట్ ఏంటంటే నా స్టూడెంట్స్ ఆటో డ్రైవర్ ఉన్నారు, బస్సు డ్రైవర్ ఉన్నారు, చాలా అంతా ఉన్నారు. అలాగే ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు ఎవరు అబ్బాయి అంటే నేను చెన్నైలో ఇంజనీర్ అండి, అమెరికాలో ఇంజనీర్ అని చెప్తుంటే నేను చాలా గర్వించేవాడు. అంటే మా స్టూడెంట్స్ కూడా ఇంత పెద్ద అమోఘమైన పొజిషన్లో ఉన్నారు అని. అలాగే మేము ఎంతో గర్వించేవాళ్ళం. అవన్నీ ఎప్పుడు చూస్తే నాకు ఇదే పొజిషన్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది వరండా బ్యాచ్. కరెక్టే, ఇక్కడ గార్ స్కూల్ అంతా నేను పనిచేసేది వరండా బ్యాచ్ని. పిల్లలు 150 మంది, 60 మంది. రూమ్ కట్టేది ఆ 50-60 మంది. ఎవరు ముందేస్తే అలా రూమ్లో ఉండడం, దగ్గరంతా వరండా మీద ఉన్నాం. అది ఎప్పుడు తెలుసు, మేమేం చెప్పామో అలా తెలియదు. మా మగ కూడా కలిగినంత పరిస్థితిలో ఉండేది. అయినా సరే చాలా పిన్టాప్ సైలెంట్గా ఉండేవాడు. ఎందుకంటే నా మొదటి నుంచో కూడా మా కుటుంబం అంతా ఉపాధ్యాయులు కాబట్టి చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. పిల్లలకి ఎలాగైనా బాగు చేద్దాం. అందుకే ముందు అడిగాను నేను, నా పేరుతో ఇంకో విద్యార్థి ఉన్నాడు, ఇదేంటి నా పేరే దొరికిందా వీడికి, ఇంకెవరు దొరకలేదా రాజగోపాలరావు అంటే వెళ్తాంటే అడిగాను నేను. మరి అప్పుడు బొట్టు పెట్టుకుండేవాడు కదా, ఎందుకు బొట్టు తీసావు అని అడిగాను నేను. అతను సింపుల్, మరి ఆ కుర్రాడికి ఏమైనా ఉందని బొట్టు తీసాడు. ఎప్పుడు బొట్టుతో వచ్చాడు, నిలువు బొట్టు ఉండేది అది కుర్రాడు. ఇప్పుడు ఎందుకో తీసాడు, దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదనుకోండి. సరే, నెక్స్ట్ ఇక్కడ చిన్న లోపం ఏంటంటే నాకు అనిపించేది, మీరు ఏ వృత్తిలో ఉన్నారో, ఏ పొజిషన్ ఉన్నారో మాకు కనీసం తెలిస్తే మా స్టూడెంట్ ఎంత కొద్ది పొజిషన్లో ఉన్నాడు, సైంటిస్ట్ అయ్యాడు, లేకపోతే మిలిటరీ ఉన్నాడు. ఒక స్టూడెంట్ వచ్చాడు, నేను ఏం చేస్తా అంటే మిలిటరీ అన్నాడు. మరి ఈ పొజిషన్ నీకు మిలిటరీ ఎవరు విడిచిపెట్టాడు, నేను ఎవరు అన్నాను. ఎందుకంటే దేశం సేవ చేస్తున్నారు, అలాగే ప్రజలకు సేవ చేస్తున్నారు, అలాగే సమాజానికి సేవ చేస్తున్నారు. అంత అమోఘమైన పొజిషన్లో మీరు ఉన్నారు, మీరు చేసిన ఒక టీచర్ వస్తే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ విద్యార్థులను చూస్తుంటే మా ఇంటికాయలు దొంగలని మా చెట్టుకాయలు తీసి మాకే గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు. అది మరి ఎందుకు పేరు చెప్పాలనుకోండి. అలాంటి పెంకుతారు, అంటే మా చెట్టుకాయలు తీసి నాకే గిఫ్ట్కి ఇచ్చారు. ఈ కాయ చూస్తారు ఇలా ఎక్కడ మా చెట్టుకాయ అంటే అది మరి కృష్ణప్రసాద్ గారు కూడా తెలుసు. అతను ఒక కాయ నా కాయ గిఫ్ట్ ఇచ్చారు. అందరూ కదా పేరు చెప్పాలంటే ఇక్కడే ఉన్నారనుకోండి. అలాంటి విద్యార్థులు కూడా మా విలేజ్లో ఉండే విద్యార్థులు కూడా నాకు చదువుకున్నారు. కానీ మంచిది అంటే ఏంటి,
ఇక్కడ ఈ స్కూల్లో చదివేటప్పుడు మేము కూడా చాలా పింతనం చేశాం. అంటే ఏం లేదు, మీరు జూనియర్స్, మీ సీనియర్స్ ఇక్కడ. మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం, ఇదే స్కూల్లో ఎన్నో పింతనం చేసాం. అప్పుడు నవ్వుకునే వాళ్ళు, ఏంటి మన పింతనం ఏంటి, ఏం పింతనం మాకు చాలా తక్కువ పింతనం మీరు చేశారు, కానీ పనిష్మెంట్ తప్పదు మాకు. అలాగే చెట్లు ఉండి చెట్టు మీద ఆడుకుండా వాళ్ళు చేయరు, ఆడుకుంటున్నా వాళ్ళు మీరు చాలా తక్కువ. ఎందుకంటే మీ బ్యాచ్కి మన టీరాష్ట్ర దగ్గర చెట్టు తీస్తారు. అందుకోసం ఏంటంటే అంటే ఇదేంటంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి మెమరీస్ అనేవి ఏంటంటే ఇలాంటి పరిశ్రమలు మనకు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీరు చాలామంది ఆకలితో ఉన్నారు, చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నాము. మా జనరల్ నెక్స్ట్ నా సీరియస్గా చూస్తున్నారు. అందుకోసం ఇంకెక్కువగా మాట్లాడినాను. ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ ఈ చేసే వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా కష్టమైంది, నాకు తెలుసు. మీరు పడే ఇబ్బందులు ఏంటి, ముఖ్యంగా 10-20 మంది ఉన్నారు. మీకు రాత్రి పూట భోజనం ఉండదు, నిద్ర ఉండదు, ఏమి 24 గంటల నిద్రలో కూడా గట్టుగా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది ఆర్గనైజేషన్. అందుకోసమే మీ అందరికీ నా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము. ఈ టీచరు, ఈ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అనేది చాలా గొప్పది. దీన్ని అలాగే కంటిన్యూ చేయండి. మా తాలూకా అభిమాన ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, అప్పుడు ఉంటాయి. అందరికీ ఈ కొంచెం కార్యక్రమాలు కూడా మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకంగా ఆశీర్వాదం చేస్తున్నాను. సరే, థ్యాంక్ యూ. ఒకసారి రాజబాబు సార్ క్లాస్ కొట్టండి. సో ఒక చక్కని విషయం చెప్పారు, పెంకితనం. సో మనందరం చేసాము, ఇప్పుడు మా పాప కూడా చేస్తుంది, అది కామన్. బట్ సేమ్ టైం ఎగ్నిస్టిక్ కూడా ఉండాలి. మన తల్లిదండ్రులకి చెప్పిన విషయాలు వినాలి, మనం కూడా పాటించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కని విషయాలు చెప్పారు. ఈ నౌ రాజ్ కుమార్. యా, పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వచనాలు. మీరందరూ ఇక్కడ సమావేశమై మేమే గత స్మృతుల్ని పంచుకోవడం అనేటువంటిది జరిగిందేమో నేను అనుకుంటున్నాను. విద్యార్థి దశలో ఉంటూ కొన్ని గురువు ఏం చేస్తాడు, తన శిష్యుడు ప్రయోజకుడు కావాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటాడే తప్పిస్తే తన శిష్యుడు అధపాతాళానికి పోవాలి, ఎందుకు పనికిరాని వాడు కావాలని ఏ ఉపాధ్యాయుడు కోరుకోడు. అది ఉపాధ్యాయుడికి ఉండేటువంటి ప్రత్యేకత. తర్వాత ఇప్పుడు మనం చూసాం, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ ఉపాధ్యాయుడికి అంటే గురువుకి శిష్యుడికి ఉండే సంబంధం. శ్రీకృష్ణుడు చదువుకున్నాడు సాందీపుని వద్ద, కుచేలుడు, శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ సహాధ్యాయులు, అది కూడా మనకి తెలుసు. అయితే ద్రోణాచార్యుడి దగ్గర కౌరవులు, పాండవులు వీళ్ళంతా విద్యార్థులుగానే ఉన్నారు, విద్యలు నేర్చుకున్నారు. అందులో ఒక విద్యార్థి పట్ల ద్రోణాచార్యుడికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండేది, అదే అర్జునుడు అనే సంగతి మీకు అందరికీ తెలుసు. అయితే ప్రత్యేకమైన అభిమానం అంటే వాడు అంటే అర్జునుడు చూపించేటటువంటి శక్తి సామర్థ్యాలని బట్టి అతని మీద అభిమానం పుట్టుతుందే తప్ప ప్రత్యేకమైనటువంటి అభిమానం కాదది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ ఉపాధ్యాయులకి అంటే గురువులుగా ఉంటే ఆ గురువుల్ని వాళ్ళు మాత్రం గౌరవించేవాళ్ళు. శ్రీకృష్ణుడు దైవం, అలాగే రాముడు దైవమే. ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళ గురువుల్ని ఎంతగానో పూజించడం జరిగింది, వాళ్ళని గౌరవించడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఈ రోజున మీ ఉపాధ్యాయుల్ని ఇక్కడ పిలిచి సన్మానించారు, గౌరవించారు. చాలా సంతోషమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ
ఇక్కడ ఫోటోలో పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన కూడా ఒకప్పుడు గురువు. అందుకనే ఆయన ఏం చేశాడంటే పదవిలో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తను పుట్టినరోజులు జరుపుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. తన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి కోరుకున్నాడు. అది ఆయన తాలూకా ఉద్దేశం. అందువల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతోంది. అంటే ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఏంటి? ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థులకు బోధించినటువంటి బోధన, ఆ బోధన తాలూకా ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేటటువంటిది దానికి ఉదాహరణ ఆయన. ఎలా అంటే ఆయన ప్రెసిడెన్సీ కళాశాల ఏదో నాకు గుర్తులేదు, కానీ ఆ కళాశాలలో పనిచేసేటప్పుడు ఆయన తాలూకా ఉపన్యాసాలు వినడానికి విద్యార్థులు అలా కిటికీల వంతు కూడా చూసేవారట, తొంగి చూసేవారట, వినేవారు. అలాంటి మేధావి అయినా. అంతేకాదు ఆయనకి బదిలీ అయి వెళ్ళిపోతున్నాడు అంటే విద్యార్థులందరూ ఎంతో బాధపడ్డారు. అంతేకాకుండా ఆయన్ని మోసుకుని వెళ్ళి సాగనంపారు. అటువంటి విద్యార్థులు, అటువంటి గురువులు. అందువల్ల గురు శబ్దం చాలా గొప్పది, దాని విలువ మహోన్నతమైనటువంటిది. అందువల్ల మీరు గురువుల్ని గౌరవించ. అయితే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోయాను. ఏంటంటే మీరు మా దగ్గర చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళారు కొందరు. అందరూ వెళ్ళకపోయినా కొంతమంది అయినా వెళ్ళుంటారు. కొంతమంది గృహిణులుగా ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉంటారు. అయితే మీరు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ విషయం మాకు తెలియదు. మాస్టర్ ఇందాక అన్నారు, ఎవరు? రాజగోపాల్ గారు, మీరు సైంటిస్టులు అయ్యారో, ఇంజనీర్లు అయ్యారో, లేకపోతే కలెక్టర్లే అయ్యారో, లేకపోతే ఇంకే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ ఆయా స్థానాల్లో ఉంటే మీ సేవలు ఎప్పుడైనా మాకు ఉపయోగపడతాయేమో, గురుదక్షిణ మీరు సమర్పించుకుంటారేమో. అలాంటి అవకాశం మాకు ఇప్పుడు కలగలేదు. ఎందుకంటే మీరు మీ తాలూకా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారో మీ పర్టికులర్స్ మాకు ఇచ్చినట్టయితే మేము దాన్ని ఫ్యూచర్లో వినియోగించుకోవచ్చు, లేకపోవచ్చు. కానీ అది చూసి మేము ఎంతో ఆనందించేవాళ్ళం. మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుకునేవాళ్ళం. కాబట్టి పూర్వ విద్యార్థులారా, మీ అందరూ ఇక్కడ సమావేశమై చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న మీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినందుకు చాలా సంతోషం. కాబట్టి మీరు భవిష్యత్తులో మీరు మీ పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, మీ పిల్లలు మంచి భవిష్యత్తు పొందాలని చెప్పి, మీరు కూడా ఈ భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు, శ్రద్ధలకు ధన్యవాదాలు. ఇంతటితో ముగిస్తాను. ఫిలిం సార్ స్పీచ్ ఎప్పుడు అలానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రామారావు సార్. సో అందరికి తెలుసు రామారావు సార్ పెద్దలకు, అలాగే నా ముందున్నటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 2005-06 సంవత్సరం బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులకు అందరూ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటి వృత్తి. రెండోది, ఈ వృత్తిలోకి రావాలని అనుకున్నవాడు సేవాభావం అనేది మనస్సులో ఉంటే కానీ వృత్తికి రాదు. మనస్సులో విద్యార్థులకు సేవ చేయాలి, వాళ్ళని పవిత్రమైనటువంటి మార్గంలోకి తీసుకురావాలి, వాళ్ళకి మంచి బుద్ధులు చెప్పాలి, మంచి ప్రవర్తన నేర్పాలి, మంచి అలవాట్లు చేయాలి.
అలాగే వాళ్ళు సమాజానికి పనికొచ్చేటట్లుగా తీర్చిదిద్దాలి అని వాళ్ళ యొక్క హృదయాంతరాలలో ఉంటే కానీ ఈ వృత్తిని స్వీకరించడం అనేది జరగదు. కాబట్టి అటువంటి పవిత్రమైన ఉద్దేశంతో వచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని విద్యార్థులు గౌరవించుకోవడం అనేది వాళ్ళ తాలూకా బాధ్యత. కాబట్టి అటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్న ఈ తరానికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఈ అలవాటు అనేది ఇంతకు ముందు ఉండేది కాదు, ఈ మధ్యకాలంలోనే ఇది ప్రారంభమైంది. కాబట్టి దీన్ని ఇలా కొనసాగిస్తూ దీని ద్వారా మీరు ప్రేరణ పొందడమే కాకుండా మీరు సమాజానికి కూడా దీని ద్వారా కొంత మంచి పనులు చేయడానికి కూడా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత మీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఎటువంటి కష్ట నష్టాలు కలిగినా సరే మీరందరూ ఉమ్మడిగా ఉండి ఆ కష్ట నష్టాల నుండి వాటిని దరికి చేర్చడానికి చేయవలసిన మార్గాన్ని కూడా చూపించగలరని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమం చేసిన తర్వాత దీన్ని ఇక్కడితో విడిచిపెట్టకుండా మీ మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ని ఈ అధునాతనమైనటువంటి ఈ సాధనాల ద్వారా కంటిన్యూ చేస్తూ మీ మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడతో పూర్తయిపోతే దీనివల్ల ఉపయోగమే ఉండదు. దీన్ని కంటిన్యూ చేయాలి. ఎవరికి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మంచిలోనూ చెడ్డలోనూ కూడా మీరందరూ వాళ్ళకి సాయంగా ఉన్నారన్నటువంటి ధైర్యాన్ని నమ్మకాన్ని కలుగజేయవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ కార్యక్రమం అనేది చాలా కష్టసాధ్యమైన కార్యక్రమం. దీనికి ఎంతో శ్రమించవలసి ఉంటుంది. దానికి మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ శ్రమ కోర్చి ఈ విద్యార్థులందరినీ కూడగట్టి అలాగే ఉపాధ్యాయులందరూ ఇళ్ళకు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాన్ని ప్రయాణ సదుపాయాన్ని కానీ మిగతా కమ్యూనికేషన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను మీకు ఆ వాలంటీర్లకి ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి కార్యకర్తలకు అందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రకరకాలుగా సహాయక సహకారాలు కావాలి. ఆర్థికమైన సహకారాలు కావాలి, సేవా సహకారాలు కావాలి, తర్వాత మిగతా రకమైనటువంటి సహాయ సహకారాలు కూడా కావాలి. అన్ని రకాలైన సహాయ సహకారాలు అందజేసినటువంటి మీ అందరికి కూడాను ముఖ్యంగా ఈ సభా వేదిక నుండి నేను మీకు అందరికి కూడా భగవంతుడు ఆ సాయినాథుడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు సదా ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగిస్తూ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఎల్లప్పుడూ ఆ భగవంతుడు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అలాగే మన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు మాకు ఏం కావాలో. సో ఫైనల్గా మా సభకి నమస్కారం. అందరూ అదే ఆశీస్సులు. మరి విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీరు మీ పిల్లల్ని చక్కగా తయారు చేసి మీకంటే పెద్ద స్థాయికి వెళ్ళేటట్టు మీరు ఆలోచించి ఆ కార్యక్రమంలో మీరు ఉంటారని ఆశిస్తున్నాను. మరి మన సంగతి మీకు అందరూ తెలిసిందే, మనకి ఏమీ చెప్పడం. మొత్తం మీద ఒకరికి ఉపకారం చేసే ఉద్దేశంతో ఉండే ఆలోచన ఉండాలి. ఎవరైనా ఉపకారం పొందితే ఎప్పుడూ మర్చిపోరు. ఆ పద్ధతిలో నా సర్వీస్ అంతా గడిపాను. అలాగే మీరు కూడా గడిపి మన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి. మీరు 10వ తరగతిలో ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2025కి మీ పిల్లలు 10వ తరగతిలో ఉన్నారు. కాబట్టి
మీ అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన పరిస్థితి అనేది ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం చూస్తున్నాము పిల్లలు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి అల్లరి పిల్లలని మనం అంటాం, కానీ అందులో వాళ్ళ తప్పేం ఉండదు. పిల్లలు బాగా బిహేవ్ చేయాలి, వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి అని మనం అనుకునేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నామో ముందు మనం అలా బిహేవ్ చేయాలి. కాబట్టి పిల్లల్ని ఆ రకంగా మనమే తీర్చిదిద్దాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకే విషయం, ఇంకా తను ఏమన్నారంటే 250 మంది మామిడి చెట్లు పక్కన కూర్చునే వాళ్ళము, వరండాలో కూర్చునే వాళ్ళము, వరండా బ్యాచ్ అని. ఆ వరండా బ్యాచ్ ఆ లాస్ట్ బెంచ్ బ్యాచే. ఇప్పుడు చాలామంది స్కూల్కి వచ్చి మేడం గారు మేము వెనక బెంచ్లో కూర్చునే వాళ్ళమండి అని చెప్తారు. బట్ వాళ్ళు ఎంఈఓలు, ఎంఆర్ఓలు, 3 జిల్లాలకి లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు అట్లా ఉంటారు. ఇది నిజం. ఎందుకంటే లాస్ట్ బెంచ్లో ఉన్నారంటే వాళ్ళే ఏమీ తెలివి తక్కువ వాళ్ళు కాదు. కొంచెం చిన్న నిర్లక్ష్యము, బాధ్యత రాహిత్యము. ఏ క్షణంలోనైనా ఆ బాధ్యత రాహిత్యాన్ని వాళ్ళు వదిలినట్లయితే తక్షణమే వాళ్ళలో ఒక మార్పు అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళ ఎప్పుడు ఎవరి జీవితం మలుపు తిరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ప్రతి ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ఆ రకంగా విద్యావారధి, ఆ విద్యావారధిని దాటించాలి. అందరినీ కూడా ఫలవంతం చేయాలి, అందరినీ కూడా చక్కగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరినీ కూడా సక్సెస్ చేస్తారన్నమాట. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది. కాబట్టి ఒక పేరెంట్ కానీ ఒక టీచర్గా కానీ ఎక్కడైతే సక్సెస్ అవుతామో, ఇద్దరూ సక్సెస్ అయితే ఆ పిల్లల గురించి ఇంక మనం ఆలోచించాల్సింది ఏమీ ఉండదు. అట్లాంటి పిల్లలు 100% సక్సెస్ అవుతారు. కాబట్టి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దండి. మనం ఇప్పుడు చేయాల్సిన పని అది. పిల్లలు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నేను. ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. ఎందుకు మీరు పిల్లలుగా ఉండేటప్పుడు ప్రతి టీచర్ని అబ్జర్వ్ చేయడం బట్టే కదా ఈరోజు మాట్లాడుతున్నారు ఇలాగా, మమ్మల్ని ఎలా అన్నారు, అలా అన్నారు, ఇలా చేశారని. సో పిల్లలు కూడా ఇలానే అబ్జర్వ్ చేస్తుంటారు మనల్ని అందరినీ, ఒక టీచర్ని అయినా కానీ ఒక పేరెంట్ని అయినా కానీ. కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్ చేస్తుండేటప్పుడు ఖచ్చితంగా మనము చక్కగా డీసెంట్గా ఒక బెస్ట్ సివిలియన్గా బిహేవ్ చేయాలి. అట్లాంటప్పుడు వాళ్ళు తప్పనిసరిగా సరైన దారిలో వెళ్తారు, చక్కగా సక్సెస్ని అందుకోగలుగుతారు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ తల్లిదండ్రుల తర్వాత మా గురువు దైవం, మా ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. సార్, నా పేరు జన్నాడ మోహన్ రావు, పూసర్లపాడు గ్రామం. 10వ తరగతి మన గారిలోనే చదువుకొని ఇప్పుడు తమిళనాడులో లెజెండ్ కాపియర్ సర్వీసెస్ అనే ఒక కెనాన్ ఫోటో కాపియర్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ ప్రొపరేటర్గా ఉన్నానండి. నా దగ్గర ఒక 8 మెంబర్స్ ఎంప్లాయీస్గా ఉన్నారు. తమిళనాడులో ఈరోడ్, కోయంబత్తూర్, తిరుపూర్, ఈరోడ్. ప్రస్తుతానికైతే అక్కడే మ్యారేజ్ సార్. నాకు ఒక పాప, తమిళనాడులో ఉంటున్నాను. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ చేయడానికని నేను అంత దూరం నుంచి నైటే ట్రావెల్ చేసుకుని వచ్చానండి. నెక్స్ట్ నాకు మెయిన్ ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ స్టూడెంట్ చూసే కన్నా నాకు మేషర్లు మీరందరిని చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. మా పీటీ సార్ శ్రీనివాస రమేశ్వర్ గారు, మీరందరూ నాకు ఒక మోటివేషన్ లాంటిదండి. మేము ఎప్పుడు చెప్పుకునేవాళ్ళం సార్, అన్నిటికన్నా ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలి అంటున్నారు. నెక్స్ట్ మీరు అనేవాళ్ళు వరండా బ్యాచ్ అని. ఆ వరండా బ్యాచ్లో కూర్చున్న అబ్బాయి నేను ఒకనండి. అంటే మేము వచ్చే టైమింగ్కి వచ్చి మాకు ప్లేస్ ఉంటుందండి, మేము బయట కూర్చే ఉన్నవాళ్ళం. మాకు వరండా బ్యాచ్లు ఉన్నా కూడా 10th క్లాస్లో మంచి మార్కులు తీసి పాస్ అయ్యి ఎడ్యుకేషన్ తర్వాత సెల్ఫ్ మైండ్ ఉండాలని చెప్పేసి తమిళనాడు ఇక్కడి నుంచి 1350 కిలోమీటర్లు అండి, అక్కడికి వెళ్ళి 800 రూపాయల శాలరీకి పనిచేసి ఇప్పుడు పర్ మంత్ 4 lakh 4 to 5 lakh ఇప్పుడు టర్న్ అవుట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ అందరూ ఫ్రంట్ బెంచ్లో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ మంచి టాపర్లు, మంచి సాఫ్ట్వేర్లు ఉన్నారు, మంచి హై లెవెల్లో ఉన్నారు అనే కాకుండా వరండా బ్యాచ్లో ఉన్న వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్లు, ఐఏఎస్, కలెక్టర్స్, ఎంఆర్ఓలు అవుతారనేది మన తలరాత ఏం లేదండి. కానీ ఒకటండి, కృషి ఫలంతో కష్టపడి ఎడ్యుకేషన్ 40% అయితే సెల్ఫ్ సర్వీస్ 60% ఉంటే అందరూ పైకి వస్తారు, అందరూ బాగుపడతారు. వీలైనంత వరకు నేను ఒకటి మోటివేషన్ స్పీచ్ ఇస్తానండి. అందరికీ హెల్ప్ చేద్దాం. మనం చేసే సహాయాన్ని తిరిగి మనం ఆశించవద్దు, మర్చిపోండి. ఆ సహాయం దేవుని రూపంలో మనకి వేరే రూపంలో మనకు వస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కరి నుండి ఫోన్ చేస్తారు నీ ఫ్రెండ్ అని, వారు ఫోన్ చేసి మరేం అడగండి, ఓ జీపే 10,000 నుంచి పంపించండి. మనం అక్కడ ఏ పొజిషన్లో ఉన్నామో ఏ సిచ్యువేషన్ ఉన్నామో తెలియదు. పంపిస్తే మంచి ఫ్రెండ్, పంపించకపోతే వాడు ఆ రోజు పంపించలేదురా అడిగిందని మరి మాట్లాడడం మానేస్తారు. కానీ ఆ రోజు చెప్పాను, నేను ఆ రోజు 10,000 రూపాయలు ఇచ్చి సెట్ అవ్వడం కన్నా నేను ఒకటి ఇచ్చాను కూడా, నీకు 10,000 రూపాయలు కాదు, నేను ఈరోజు హెల్ప్ చేస్తాను,
కానీ రేపొద్దున్న అదే హెల్ప్ గురించి మళ్ళీ నువ్వు నన్ను అడుగుతావు. నన్ను నువ్వు ఆదర్శంగా తీసుకోకుండా నువ్వు పైకి రా, ఏదైనా ఒక వ్యాపారం చేయి, దానికి ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాం. అంతేగాని ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్లో వచ్చి చాలా మిస్యూస్ అవుతున్నాయండి. లాస్ట్ టైం ఒకరు ఫోన్ చేసి నాకు 5,000 కావాలని అంటే ఫ్రెండ్స్లోన అందరూ అడగడం తప్పలేదు. ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాగ వచ్చి ఫ్రెండ్షిప్ని కొంచెం ఇలాగ వినియోగించుకోకండి. ఏదైనా ఇప్పుడు గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్లోన మన అడ్మిన్ మహేష్, రాము వీళ్ళందరూ చాలా చక్కగా ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అన్నిటికన్నా మనం చెప్పుకోవాలంటే అన్ని బ్యాచ్ల కన్నా ఈ బ్యాచ్లో స్ట్రెంత్ ఎక్కువ, మనం చాలా మంది స్ట్రెంత్. అంతేకాకుండా ఈ బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తన కాళ్ళపై తను ఏదో ఒక వృత్తి, మెకానిక్ అవని, ఎలక్ట్రీషియన్ అవని, ఏదో ఒక వృత్తి చేసుకొని బాగుపడి మంచి వెల్ సెటిల్లోనే ఉన్నారు. ఎవరో ఒక యావరేజ్ 5% పోతుందని మనం చెప్పలేము. 100కి 95% అందరూ వెల్ సెటిల్లో ఉన్నారు. కాబట్టి ఇంకా బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆ సిటీ సాయినాథ్ ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయని మా గురువు దైవాలందరికీ నా నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అన్నది నాకు కూడా తెలియట్లేదు. బట్ ఒక విషయాన్ని చెప్తున్నా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ పొజిషన్కి వచ్చాను అని అంటే కారణం అన్నది మీరే. ఒకప్పుడు టీచర్స్ ఇది వాల్యూస్తో అన్నది మీరందరూ మాకు ఇచ్చారు, ఆ వాల్యూసే మేము ఇంకా ఉంచుతున్నాం. మా పిల్లలకు కూడా ఆ వాల్యూస్ అనేది ఇవ్వాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇందాక మోహన్ రావు సార్, నెక్స్ట్ శిరీష మేడం చెప్పినట్టుగా ఫెమినిస్టెన్స్ అనుకోవద్దు, బట్ పిల్లలకి కూడా లేడీస్ గురించి కొంచెం వాల్యూస్ అనేది, రెస్పెక్ట్ అనేది ఇచ్చేలాగా చూడండి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు విఆర్ఓగా చేస్తున్నాను శ్రీకాకుళంలో. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీలత. యా, మై నేమ్ ఇస్ దివ్య. మై హస్బెండ్ తంగి చిన్నం నాయుడు ఫ్రమ్ శ్రీకాకుళం. అతను బిజినెస్ చేస్తుంటారు, నేను విఆర్ఓగా చేస్తూ ఉన్నాను. జస్ట్ నీ నేమ్. యాక్చువల్గా టీచర్స్కి ఏంటంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక ఫ్యూ వర్డ్స్లో మీరు చెప్తే సరిపోతుంది. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నేను హౌస్ వైఫ్. నా పేరు శ్రీలత, మాది గోరవన్పేట. నాకు అందించారు, అతను బిజినెస్ మ్యాన్, అంటే అన్ని రంగాల్లో ఉంటారు అతను. రైస్ మిల్ ఉంది మాకు. అతను అంతా క్లాస్ వచ్చింది, బాబు 7th క్లాస్. ఓకే, వెరీ గుడ్ శ్రీలత. ఇక్కడికి చేసినటువంటి మా అతిథులు, గౌరవనీయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుని మేడం అందరికి కూడా నమస్కారములు. అలాగే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడో జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకా అక్కడెక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఏకం చేసి ఒక దగ్గర ఒక యూనిట్లో ఉంచాలనేది నా ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ అందరూ కూడా చాలామంది స్థిరపడి ఉన్నారు. అయితే మనందరం ఒకటి చేయవలసిన బాధ్యత మనకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిదీ నేర్చుకున్నామంటే మన జీవిత ప్రస్థానం అనేది మన స్కూల్ నుంచి మన అందరికీ మొదలైంది. ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ నేర్చుకున్నాము. ఆ విషయాలు మనకు కూడా తెలియదు. మన జీవితం అలా వెళ్తున్నప్పుడు కొన్ని మెమరీస్లా గుర్తొస్తుంటాయి. నేను దీన్ని అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ మనకు నేర్పిన విద్యా బుద్ధులు ఒకసారి అలా మనం జర్నీ చేసినప్పుడు లైఫ్లో ఒకసారి గుర్తొస్తుంటాయి. ఒకసారి ఇప్పుడు సపోజ్ హెచ్ఎం గారు ఉన్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. ఆ టైంకి టీచర్స్ ఎవరున్నా లేకపోయినా ఒక ఆల్రౌండర్లా మొత్తాన్ని కూడా సమయానికి ఆ రోజు ఎవరైనా టీచరు ఆబ్సెంట్ అయినప్పుడు వెంటనే ఆ సబ్జెక్ట్ తీసుకొని టీచింగ్ చేసేవారు అనమాట. అలాగే ప్రతి ఒక్కరి నుంచి కూడా ఇప్పుడు రామరమేశ్వర్ ఉన్నారు, డిసిప్లిన్ అనమాట, సైలెంట్ అండ్ డిసిప్లిన్ అనమాట, అది కూడా నేర్చుకున్నాము. అలాగే మన మాధవరమేశ్వర్ ఉన్నారు, ఆయన చాలా టైమింగ్స్ అనమాట, టైం సెన్స్ అనమాట. మేము హాస్టల్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ ఉండేది సార్ది, మేము హాస్టల్కి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వెంటనే మళ్ళీ వచ్చేవాళ్ళం అనమాట.
వచ్చేటప్పటికి ఒక 10 నిమిషాలు 10 మినిట్స్ లేట్ అయిపోతే బయట నిల్చొని స్కేల్తో కొట్టేవారనమాట. కొట్టేవారు. కాకపోతే అక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే టైం సెన్స్. కంపల్సరీగా మనం ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని బాధల్లో ఉన్నా ఏం చేసినా కానీ, ఎందుకంటే మన టైమింగ్ అనేది అవతల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఒక టైంలో మనం అనుకుంటాం, కొంతమంది ఫోన్ చేస్తాం, ఫోన్ లిఫ్ట్ చేయరు, 10 సార్లు చేస్తాం, 100 సార్లు చేస్తాం, వాళ్ళు లిఫ్ట్ చేయరు, వాళ్ళకేమనిపించదు. కానీ యువతల వాళ్ళకి చాలా అవసరాలు ఉండొచ్చు ఆ క్షణంలో. ఇవన్నీ కూడా మనం అలా జర్నీ చేస్తుంటే గుర్తొస్తుంటాయి. అలాగే మా పీటీ సారు శ్రీనివాసరావు గారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీస్ మాకు తెలిసిన తర్వాత ఆయనని మాకు ఒక వాలీబాల్ అయితేనేమో, ఈరోజు డిఫెన్స్లో ఉంటూ కూడా ఈరోజు ఎప్పుడు కూడా డిఫెన్స్లో ఒక రన్నింగే కానీ, ఒక ఈవెంట్సే కానీ, ఒక గేమ్సే కానీ ఈరోజు కూడా ఎక్కడ వాటం లేకుండా నేను ఈరోజు ఆడుతున్నానంటే సార్ దయ అది. ఆ రోజుల్లో కూడా మాకు వాలీబాల్స్ అనేది లేకపోతే ఇంకివని చెప్పేసి మాకు అన్ని స్పాన్సర్ చేసేవాళ్ళు, మేము ఆడేవాళ్ళం. ఫిజికల్ ఇంతవరకు కూడా మీరు చెప్తే నమ్మరు, 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ రన్నింగ్ చేసే ఇవి కూడా ఉన్నాయి. ఫిజికల్ ఈరోజు ఒకసారి గుర్తిస్తూ వాలీబాల్ కూడా ఆడుతుండో, నేను చాలా ఈవెంట్స్ ఆడాను, ఎక్కడ కూడా ఓటమి అయితే ఇంతవరకు చెందలేదు. మేము ఫస్ట్ 6th క్లాస్లో ఉన్నప్పుడు సారు ఫస్ట్ మీటు బంతులు కూడా తీసుకెళ్ళారు మాకు. సార్ అక్కడ ఆయన ఆ స్పిరిట్ చూస్తే మాకు అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ మొదలైంది. యాక్చువల్గా మేము ఇలా మార్నింగ్ మీట్లో ఆడుతుంటే ఒక 2-2:30 అయిపోయింది. యాక్చువల్గా అయిపోతే సారు లోపల నుంచి వచ్చారు. సార్ కూడా గేమ్స్ ఆడిపించి లోపల నుండి వచ్చారు. మన స్కూల్లో చూస్తే ఎవరికి భోజనం కూడా దొరకట్లేదు. సార్ కోపం ఫస్ట్ టైం అక్కడ చూసినాం ఆయన్ని. అంటే ఎంత కోపంగా ఉంటారో అంతే శాంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తారనమాట. ఇలా ఆలోచించి ఇలాంటివన్నీ కూడా చాలా నేర్చుకున్నాం. మోహన్ రమేష్ గారు ఆయన ఒక నెమ్మది అనమాట. ఎప్పుడు కూడా సింపుల్ సిటీ, సింపుల్ లైఫ్లో ఉండాలనుకుంటారు. అలాగే మన కృష్ణప్రసాద్ సార్, ఆయన ఎప్పుడు కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రెండ్లీ మైండ్ అనమాట. ఇలా లైఫ్లో ప్రతిదీ కూడా మనకు అవసరం ఉంటుంది. అవన్నీ కూడా మన జీవిత ప్రస్తావన మొదలైంది అక్కడి నుంచే నేర్చుకున్నాం. వీళ్ళు మనకి ఇంత కష్టపడి నిజంగా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మనకు దొరకడం, అందరి గురించి చెప్పడానికి టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువలో చెప్తున్నా. వీళ్ళందరూ కూడా మనకు దొరకడం నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఈరోజు మీ అందరి దయ వల్ల ఇంత పెద్ద సక్సెస్ సాధించమంటే మీ అందరి సహాయ సహకారాల వల్ల వాళ్ళని ఈరోజు పిలిచి ఏదో మనకి తగినది మనం చేసి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఒక అవకాశం అనేది మనకు దొరికింది. నేను ఇది అనుకుంటున్నా. ఇంకా వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి నాకు ఓ టీంలో చాలామంది బాగా సపోర్ట్ చేశారు. లేడీస్లోనైతే దమయంతి, సంధ్య, రజని, ఇలా వీళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని, ఒక డ్యూటీ కానీ లేకపోతే ఒక పని కానీ అందరూ చేస్తారు. అందులో వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్పతనం. కొన్ని టైంలో ఇది చేస్తున్నప్పుడు చేయగలనా చేయలేనా ఇలా కూడా నాకు చాలా ఇది వచ్చాయి. అలాగే బాయ్స్లోనైతే మేము మహేష్ ఒక 1 వీక్ ముందు వచ్చాడు. అక్కడ నుంచి మురళి కానీ లేకపోతే మా హాస్టల్ అబ్బాయిలు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మా మాన్ అయితేనేమి, ఇక్కడ లోకల్లో ఉండేటోళ్ళు గారా, బోరన్పేట, అప్పలనాయుడు, వీళ్ళందరూ కూడా చిన్నబాబు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఫోన్ చేసి ఎంకరేజ్ చేశారు. అలాగే కొంతమంది అయితే నేను చేస్తున్నప్పుడు భార్గవి, ఆమె ఎప్పుడు ఎక్కడో ఉన్న కారణం ఇక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుంది అప్డేటు A to Z అప్డేట్ అడిగేది అనమాట. అలాగే మార్పు స్వాతి కానీ ఇలా మార్పు స్వాతి అయితే నాకు తగిన సాయం నేను చేస్తాను, ఏదైనా అవసరం ఉంటే చెప్పు అని చెప్పారు. మెసేజ్ రూపంలో కొంతమంది, ఫోన్ రూపంలో కొంతమంది చాలా బాగా సపోర్ట్ చేశారు. అబ్బాయిలు కూడా చాలా వరకు నాకు హెల్ప్ చేశారు. నేను వచ్చిన రోజు ఒక్క ఫోన్ కాల్తో మొత్తం 20 మెంబర్స్ వచ్చి ఇక్కడ నిల్చున్నారు. అదే ఫస్ట్ మీట్ వీళ్ళతోని. ఇలాగ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి చాలా ఇచ్చేశారు. ముఖ్యంగా మహేష్. యాక్చువల్లీ నిన్న 12 అయ్యింది నైట్ మాకు. యాక్చువల్గా ఇక్కడ ఇవన్నీ అరేంజ్ చేసుకుంటూ నేను ఉండేది పోలాక్లో ఉంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ సెటిల్ అయ్యాను, అక్కడ ఇల్లు కట్టుకున్నాను. ఆ టైంలో 12 గంటలప్పుడు నాకు మహేష్ విడిచిపెట్టాడు కార్లో. నేను ఎందుకంటే నాకు కొంచెం స్టైన్ అయ్యానని చెప్పేసి ఇలా చేయడం అనేది చాలా గ్రేట్. తర్వాత ఏంటంటే నేనైతే చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ నేనైతే సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నా. గత 4 ఇయర్స్ కోబ్రాలో ఉన్నా, 204 కోబ్రాలో ఉన్నా. నాకు ఈ రోజు వరకు వీళ్ళ దేవుని దయ వల్ల నాకు అంతా ఈ రోజుకి హ్యాపీగా ఉన్నా. అన్ని రకాల
మంచిగా ఉన్న ఈ రోజుకైతే ఇక్కడ పాలక్లో సెట్ అయ్యి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. జై హింద్, జై భారత్. Namah
క్లాస్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి, చాలా బాగా చేశారు. సో చిన్న ఫోటో తీసుకుంటాం. థ్యాంక్ యూ లక్ష్మి. మీ పిల్లల్ని బాగా ఎక్కువ మాట్లాడి మీ అందరికి ఇష్టం కట్టలేదు. నేను లుసియా ట్రెక్లో డిప్యూటీగా పనిచేస్తున్నా. ఇప్పుడు 7:30 ఫ్లైట్ వెళ్ళిపోవాలా. సారీ. నేనైతే నాకు పెద్దగా చదువు రాదు, నేర్చుకున్నాను. నేను ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాను. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ టెండర్స్ తీసుకొని వర్క్ చేస్తున్నాను. 10 మంది వర్క్ చేస్తున్నారు. దాన్ని ఏంటంటే ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మా నాన్నగారికి చెప్పాలి సార్. నేను 10th ఫెయిల్ అయిపోయింది సార్. ఫస్ట్ అయితే మా నాన్నగారు అప్పటి వరకు నాకు చాలా దెబ్బ కొట్టేవారు. కానీ తర్వాత ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినప్పుడు మా నాన్నగారు నన్ను ఏమనలేదు. డాడీ నీకు సరే నువ్వు ఏదైనా పని నేర్చుకో, బయటికి వెళ్ళు అని చెప్పారు. నేను బయటికి వెళ్ళి పని నేర్చుకున్నప్పుడు నా కష్టం వెళ్ళి తెలిసింది. ఫస్ట్ కష్టం అంటే ఏంటో తెలిసింది. మా నాన్నగారు చిన్న టైలర్ అండి. 3 పిల్లలు మేము, నేను బాబుని, మా 2 అక్కలు. అవును. అయితే మా ఇద్దరికి మ్యారేజ్ చేశారు. కానీ కొంచెం బర్డన్స్ ఉండేవి. నాకు అవన్నీ నువ్వు క్లియర్ చేసి నువ్వు ఏదైనా చెయ్యి. నేను మా నాన్నకు అన్నాను, నువ్వేం చేసావు నాన్న అన్నాను. మా 3 కనీసావు, నువ్వేం చేసావు నాన్న మాకు అన్నాను. సరేరా నేనేం చేయలేదు, పోనీ మీ అక్కల్ని నువ్వేదైనా చెయ్యి, మ్యారేజ్ చెయ్యు, అది ఆ మ్యారేజ్ నువ్వు క్లియర్ చెయ్యు, అప్పుడు నువ్వేదైనా చెయ్యు, నా దగ్గర కొంచెం మాట్లాడన్నారు. అయితే నాకు అప్పుడు తెలియదు సార్. నేను తర్వాత అవన్నీ క్లియర్ చేసుకొని నా చదువు మళ్ళీ తర్వాత నేను ఐటీ చేశాను. ఐటీ చేసి కంప్లీట్ చేసిన తర్వాత నీ వర్క్లు అన్నీ తీసుకొని చేయడం మొదలుపెట్టాను, చేశాను. ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకున్నాను. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను సార్. మేషర్లు అందరికీ నమస్కారం. తర్వాత మా ఇంగ్లీష్ మేషర్ అంటే కొంచెం ఇష్టం సార్. ఎందుకంటే నాకు అప్పుడు ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయింది సార్. ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయాను. మా మహేష్ నా ముందున్నాడు, ఎగ్జామ్లో అయితే నా మహేష్ ముందున్నాడు. వీడున్నాడు, నేను పాస్ అయిపోతాను అనుకున్నాను. కానీ ఫెయిల్ అయిపోయాను. కానీ తర్వాత అయితే మా నాన్నగారిని ఫస్ట్ నేను అనకూడదు, తిట్టుకునేవాడిని. కానీ తర్వాత ఇప్పుడు మా నాన్నగారు అంటే చాలా గౌరవం పెరిగింది సార్. నాకు చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే ఆయన చిన్న టైలర్ సార్. మా 3 పెంచాడు. మా అమ్మకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు. కానీ మమ్మల్ని ఏ ఇబ్బంది రాలేదు. కానీ నా మాట అనేసి మా నాన్నగారు ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతాను సార్. నేను ఇప్పుడు నువ్వు నాన్నకి ఎందుకు అన్నానే అని. కానీ ఆయన సారీ చెప్పలేకపోయాను. ఇప్పటికీ సారీ చెప్పలేకపోయాను. మా మహేష్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఆడు చూపించినందుకు నేను పట్టుదల తీసుకొని, నిజం సార్, చూపించినందుకే నేను పట్టుదల తీసుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలను, చదవగలను, రాయగలను. కానీ నేను చదువుకోలేదు సార్. ఐటీ చేశాను, జస్ట్ ఐటీ చేశాను. మొత్తానికి ఏదైనా సాధించగలిగాను. చాలు, మీ అందరి ముందు ఉన్నాను, ఇలా మాట్లాడగలిగాను. థ్యాంక్స్ సార్. చాలా బాగా చెప్పారు. నా పేరు ముద్దాడు సతీష్, నాది బోరవనపేట. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనకి తల్లిదండ్రులు 1 నుంచి 5, మనం 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు మన తల్లిదండ్రుల చేతిలో ఉంటాం. 5 నుంచి ఆఫ్టర్ మనం చదివితే ఎంతవరకైనా ఉంది. 40 సంవత్సరాలైనా చదవచ్చు, 15 సంవత్సరాలకైనా ఆపేయవచ్చు. నేను అలా ఆపేశాను. అదంతా మన గురువుగారి చేతుల మీదుగా జరుగుతుంది. ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క పాదాభి నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. నేను 10th మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయాను. నాకు శిరీష మేడం గారు, నేను ఆవిడ పీరియడ్కి వచ్చినప్పుడు నేను గొడవ చేశానని నాకు ఆవిడ లాస్ట్ 3 months బయట పెట్టేశారు. నేను మ్యాథ్సే ఫెయిల్ అయిపోయి, ఆవిడ పెట్టారని కాదు, నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు క్రికెట్ ఆడుకొని ఫెయిల్ అయిపోయాను. ఆవిడ తప్పు అయితే ఏం కాదు, నేను చదవకు ఫెయిల్ అయిపోయాను. కాకపోతే నేను స్టడీస్లో ఫెయిల్ అయ్యా, కానీ నేను లైఫ్లో సక్సెస్ అయ్యాను. నా టీచర్స్ దయ వల్ల. నేను ఫ్యాబ్రికేషన్ ఫిట్టర్ని. నేది గార్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగ్రో యూనిట్. నా దగ్గర 3 members వర్క్ చేస్తున్నారు. నా జీవితం అయితే హ్యాపీగా సాగుతుంది. నాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మా మిస్సెస్ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇంతలో ఉన్నానంటే మా మిస్సెస్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను నా లైఫ్ చాలా బాగా ముందుకు వెళ్తుంది. మా టీచర్స్ అందరికీ మరొకసారి నా పాదాభి వందనాలు. ఓకే,
మేడం గారు హెచ్ఎం గారు చెప్తాను అన్నారు, హెడ్ మాస్టర్ గారు చెప్తాను అన్నారు. తర్వాత మరి చెప్పలేదు. మేడం గారు 2 దెబ్బలేసి వదిలేశారు నన్ను. మేడం గారు థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ 10th ఇంటర్, దెన్ ఆఫ్టర్ డిగ్రీ నాది ఎంఎస్సి ఏయూలో చేశా. ఆల్మోస్ట్ 12 years నేను వైజాగ్లో ఉంటున్నా. నేను చెక్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ అయితే నేను వర్క్ చేస్తున్నా. సో ఈరోజు ఇలా ప్రతి ఒక్క టీచర్కి, అదేవిధంగా నన్ను ఇంతటి వాడిని చేసి కనీ పెంచి పెద్దవాడిని చేసిన నా పేరెంట్స్ని, అదేవిధంగా నన్ను బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసిన ముఖ్యంగా మా బాబాయ్. యాక్చువల్గా నాకు 4 years మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఆ టైంలో మా బ్రదర్కి 1 month. సో తను ఎంబీఏ కంప్లీట్ చేశాడు, నేను ఎంఎస్సి కంప్లీట్ చేశాను. దీని అంతటి కారణం మా మదరు, అట్ ద సేమ్ టైం మా బాబాయ్ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. సో నాకు చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అంతా ఆటోమేషన్ అయిపోయింది. సో మీరు ప్రతిరోజు కూడా మీ స్కిల్ అనేది అప్గ్రేడ్ చేసుకోకపోతే మీరు సక్సెస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికేషన్ ఏదైనా కూడా. ఓన్లీ ఒక మొబైల్ వర్క్ కావాలంటే మనం ఎవ్రీ వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ దాని సాఫ్ట్వేర్ అనేది మనం అప్డేట్ చేయాలి. అలానే మనం కూడా ఎవ్రీడే, అట్లీస్ట్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూట్యూబ్, ChatGPT, జెమినీ, AI, DeepSeek, గ్రోక్ చాలా ఉన్నాయి. సో మీ అందరికీ అది తెలిసిందే. ఆల్మోస్ట్ అందరూ కూడా వెల్ సెటిల్డ్ అని నేను అనుకుంటాను. ఇంకా ఎవరైతే సెటిల్ కాలేదో వారి లైఫ్ని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని గైడెన్స్ తీసుకొని మీరు సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా మ్యారేజ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మ్యారేజ్ కాలేదో వాళ్ళు ఎర్లీగా మ్యారేజ్ చేసుకోండి. ఎందుకంటే మీరైతే PO కోడలో ఉన్నారు. అయితే ఉగ్రవాదులైనా అయిపోతారు, లేదు అనుకుంటే ఇండియన్స్ అయినా అయిపోతారు. సో ఆల్మోస్ట్ 33 years మీరు కంప్లీట్ చేస్తారు. సో జస్ట్ కిడ్డింగ్ బ్రో, ఏమనుకోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, మై డియర్ పేరెంట్స్, మీ అందరూ చెప్పేది ఏంటంటే పిల్లలు రెగ్యులర్గా అయితే మొబైల్ కానీ టీవీకి కానీ ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు మొబైల్లో ఏం చూస్తున్నారు ఏంటి అనేది మీరు రెగ్యులర్గా మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే పిల్లలు మొబైల్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు స్టడీస్ పైన కాన్సంట్రేషన్ చాలా తగ్గుతుంది. సో మీరు మీ పిల్లల్ని IAS చేస్తారో IPS చేస్తారో ఏంటి అనేది వాళ్ళ లైఫ్ అనేది మీ చేతుల్లోనే ఉంది. సో మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండి అన్ని రకాల వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాల్సిన బాధ్యత మనకైతే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మన గురువు గారికి, అదేవిధంగా నా ఫ్రెండ్స్కి, లేడీస్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నా పేరు విజయ్, నాది గారా. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ బోరన్పేట, ఆ తర్వాత గార్ షిఫ్ట్ అయిపోయాం మేము. ప్రెజెంట్ నేను ఇండియన్ ఆర్మీలో ETCTగా వర్క్ చేస్తున్నాను, అంటే ఎమర్జెన్సీ ట్రామా కేర్ టెక్నీషియన్, యాజ్ అ నర్సింగ్ ప్రొఫెషన్. నాకు యాక్చువల్లీ ఇష్టం ఏంటంటే మ్యాథ్స్ చాలా బాగా ఇష్టం 10th వరకు. బట్ బై ఛాన్స్ ఇంటర్ షిఫ్ట్ అయ్యేసరికి బయాలజీలోకి వెళ్ళి మళ్ళీ ఇండియన్ ఆర్మీలో ఫిర్ నర్సింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఇక్కడ చాలామంది ఫేస్ చూసరికి నేను కొంతమంది గుర్తులేను, నాకు కొంతమంది గుర్తులేరు, ఏమనుకోవద్దు. నా విద్యార్థులందరికీ నా టీచర్స్ అందరికీ మరొకసారి నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే మా ఇంట్రడక్షన్ చెప్పలేదు, మై నేమ్ ఈజ్ కోటేశ్వర్ రెడ్డి. ప్రెజెంట్ అడ్వకేట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఒక 10 years పాటు నేను కూడా టీచింగ్ చెప్పాను, 6th to 10th class వరకు. మన మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ అందరిలో కూడా నేను టీచింగ్ చెప్పాను. నాకు సోషల్ స్టడీస్ అంటే చాలా ఇష్టం. ఆ 10 years కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కూల్లో పిల్లలకి సోషల్ స్టడీస్ 10కి 10 points తెప్పించాను. లాస్ట్ టైం మొన్న రీసెంట్గా కూడా 100 marks వచ్చాయి సోషల్ 3 members-కి. అంటే 1 year బ్యాక్ ప్రైమాక్స్ కంపెనీలో వర్క్ చేసి తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అయితే ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇలా చూస్తుంటే నాకు ఆ స్కూల్లో చదివినటువంటి ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నిజంగా
ఇది ఈ గెట్ టుగెదర్ అనేది ఇలా కలవడం ఫస్ట్లో సాధ్యపడుతుందో అనే ఒక అనుమానం కూడా నాలో మొదలైంది. నాకు ఫస్ట్ కోర్టులో ఉండేటప్పుడు రాము ఫోన్ చేశాడు. ఆ ఫోన్కి కూడా నేను ఫస్ట్ సారి ఆన్సర్ చేయలేకపోయాను. తర్వాత ఫోన్ చేసి ఇలాగ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాము, మన హాస్టలర్స్ అందరిని కూడా ఒకసారి గ్యాదర్ చేయని చెప్పాడు. సరే రాము అలానే అని చెప్పాను. అయితే అనుకోగానే అంతా చాలా సక్సెస్ అయ్యింది, చాలా బాగుంది. అయితే ఈ గెట్ టుగెదర్ అనేది ఇక్కడితో ఆగిపోకూడదు. మన రామారావు మేశ్వర్ ఒక విషయం చెప్పారు. ఏంటి ఆ విషయం అంటే, మన నెక్స్ట్ జనరేషన్ కొడి కూడా చెదవరిసలి పులి దెబ్బకి ఎంత లేసి పొడికిందో, ఏ మూల పండుకుందో, రథం ముక్కు వేసుకుంటే ఏడుగురి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. సో యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మెయిన్ కనకలత మ్యామ్ అండ్ శాస్త్రి సార్కి. ఎందుకంటే నన్ను 8th క్లాస్లో ఆఫ్టర్ అంటే 7th క్లాస్ ఎండింగ్లో యాక్చువల్లీ ఏపీఆర్ స్కూల్ ఎగ్జామ్ ఎంట్రన్స్కి తన ఇంట్లో పెట్టుకొని నన్ను 2 వీక్స్ పెట్టుకొని ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి నన్ను హెల్ప్ చేసి ఆ ఎగ్జామ్లో నేను సెలెక్ట్ అయ్యి తర్వాత ఏపీఆర్ స్కూల్లో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ బేస్ కనకలత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నన్ను ఇంట్లో 2 వీక్స్ పెట్టుకొని నన్ను హెల్ప్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేసినందుకు హెల్ప్ చేసినందుకు ఎస్పెషల్లీ శాస్త్రి సార్కి. అండ్ యా యాక్చువల్ తెలియని విషయం ఏంటంటే తిను మాకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటాడంట హైదరాబాద్. ఈరోజే తెలిసింది. యా అంటే కనకలత మిగతా సార్స్ గురించి కూడా యాక్చువల్లీ థ్యాంక్స్ టు ఎవ్రీ సార్. యా కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ TCS హైదరాబాద్. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్. మా ఉపాధ్యాయుల ముందున మాట్లాడాలంటే చాలా కష్టం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అది ఎందుకంటే మాకు ఫస్ట్ లాస్ట్ అనేది మాకేం తెలీదు. మేము వచ్చి వెనక బ్యాచ్లో ఉండేవాళ్ళం, కానీ ఏం చదివేవాళ్ళం ఏం తీసుకెళ్ళేవాళ్ళం కూడా తెలీదు. అసలు విషయం ఏంటంటే మా రాజగోపాల మేస్టర్ అయితే మాత్రం మాకు పెద్ద ఫేమస్. ఎందుకంటే అతను సైన్స్ కాబట్టి సైన్స్లో అతను బాగా చెప్పేవారు. ఆ చెప్పిన విధంగానే మా జీవితం కూడా అదే విధంగానే లెవెల్ అయింది ఆ సైన్స్. ఎందుకంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సైన్స్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. అదే విధంగానే మేము కూడా అదే విధంగానే పెరిగాము. పెరిగి ఒక పండుగ ఓకే చేసాం. కానీ మా రాజగోపాల మేస్టర్ సారు చాలా మాకు చాలా మంచిగానే చేసి మాకు ఇంతగా అభివృద్ధిగా చెప్పకపోయినా ఎవరు వినకపోయినా పర్వాలేదు. ఆవిడ కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోతాను. ఆవిడ టెగడగ లాస్ట్కి వెళ్ళిపోడు. ఆ తర్వాత ఓకే అయిపోయిందా, తీసి నెక్స్ట్ శ్వాసలు అంటారా? శ్వాసలు సార్ అతనికి ఎప్పుడు కూడా మేము ఇలా దండం పెట్టాలి. ఎందుకంటే శ్వాస విషయంలో మాకు చాలా
హెల్ప్ చేశారు, బాగానే ఉంది. కానీ నేను అన్ని ఎగ్జామ్లు రాశాను, అన్ని పాస్ అయిపోయాను, మ్యాథ్స్ మాత్రం ఫెయిల్. అది కూడా నేను అనుకోలేదు, ఎందుకంటే ఇది ఎప్పుడు మనం పెట్టుకోలేదు, నేను ఇంతవరకు అటెండ్ అవ్వలేదు ఇలాగా. ఇది నెక్స్ట్ నేను నా తెచ్చి పోసలపాడు మనిషిమల్ల అందరు స్టూడెంట్స్. సరే, ఇంకొకటి ఉమ్మెత్తి పువ్వు కోసం మా రాజగోపాల్ మేస్టర్ చెప్పారు, కానీ ఆ ఉమ్మెత్తి పువ్వు అంటే ఆ ఉమ్మెత్తి పువ్వు ఉండరా వదిలేస్తాం. పాదాభివందనములు. మా విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు రౌతు మధు. నేను గార్ హై స్కూల్లో 10వ తరగతి చదివాను. కళింగపట్నంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. శారదా డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేశాను. MBA కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ కోటక్ మహేంద్ర బ్యాంక్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను, లోన్ సెక్షన్లో. థ్యాంక్ యూ మధు. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే. నేను ఇక్కడ 2006లో మన బ్యాచ్లో చదువుకున్నాను. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్లో చదువులో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. నా శాలరీ 30,000. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలామంది సమ్స్ లైన్ లేని తర్వాత దగ్గరలో చాలామంది నాకు ఫోన్ చేశారు. నెక్స్ట్ వాళ్ళకు కూడా కలుస్తాను. ఓకే, వెల్ సెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. కలయడం చాలా సంతోషంగా ఉంది. మై నేమ్ ధనుంజయ. ఈరోజు నేను మన 2005 ఫ్లవర్ బ్యాచ్తో మనం కలిసి ఒక దగ్గర చదివాము. ఈరోజు మనందరం అక్కడ మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ఒక హాస్టల్లో చదివాను మొదట. అలాగే ఈరోజు నేను ఒక కంప్లీట్గా అలాగే మన డిఫెన్స్లో ఉన్నారు బుజ్జల సురేష్ కుమార్, పల్ల రాజబాబు, అలాగే సింహాచలం. వీళ్ళు రావడానికి చాలా ట్రై చేశారు. ఇంకా ఉన్నారు రఘుబాబు, రాజశేఖర్, సీతారాం. వీళ్ళు ఇంకా డిఫెన్స్లో ఉండేటోళ్ళు, వీళ్ళు రాలేకపోయారు. అలాగే సీఫీల్డ్లో కల్లి రమణ ఉన్నాడు, చింతానంగి. వీళ్ళు మనకి సహాయ సహకారాలు కూడా అందించారు. తర్వాత కొంతమంది అవైలబుల్లో లేరు యాక్చువల్గా. తర్వాత వీళ్ళందరూ కూడా మనం మిస్ అయ్యామని చెప్పి చాలా డిప్రెషన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కోసం ఈ 2 minutes మాట్లాడుతున్నాం. అంటే మీ అందరికంటే ఎక్కువ నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే టీచర్స్ని ఇప్పుడైతే నేను సరిగ్గా బిజీలో నేను కలవలేకపోయాను. వాళ్ళు ఇంటికి వెళ్ళాము, వాళ్ళతో కష్ట సుఖాలు మాట్లాడాను. ఇందులో చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నేను కలిశాను, చాలామందితో మాట్లాడినా. ఈ ఇంతటి అదృష్టం నాకు కలిగిందని చెప్పి నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ మన ఫ్రెండ్స్లో మన బ్యాచ్లో చాలా సమస్యలతో చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో అందరి సిచ్యువేషన్ కూడా నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఎవరు సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కొంతమంది అన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ లేదు, ఎవరితో కనీసం ఎవరికంటే నార్మల్ లైఫ్ అందరికీ, ప్రతి ఒక్కరిది కూడా రొటీన్ లైఫే, ఎవరు కూడా స్పెషల్ లైఫ్ అంటూ ఏమీ లేదు. ఎంతంత సంతోషంగా ఉంటామని అంటే ఇప్పుడు ఎవరు కూడా మన బ్యాచ్ మన అనేసి ఎవరికి కూడా చెప్పుకోలేము. ఎంతోమంది వచ్చినా ఏదో ఒక 6 months పరిచయం, లేదంటే 1 year పరిచయం, ఇలానే. కానీ మంది నాకు తెలిసి ఒక 5 years, 3 years, 4 years అది పరిచయం మంది. మన ప్రస్తావన మొదలైంది కూడా ఇక్కడ నుంచే. నేను ఇప్పుడైతే ఏదైతే నేను ఇది క్రియేట్ చేశానో, బాయ్సే కానీ గర్ల్సే కానీ ఇది ఇలానే మెయింటెనెన్స్ చేయండి. ఇంకా ఫర్దర్ ఇప్పుడు 25 years కూడా మళ్ళీ ప్లాన్ చేద్దాం, మొత్తం ఫ్యామిలీతో ప్లాన్ చేద్దాం, ఇంకా గ్రాండ్గా ప్లాన్ చేద్దామని చెప్పి మేము ఆలోచనలో ఉన్నాము. దానికి తోడు ఏంటంటే
ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను గ్రూప్లో నేను చెప్తున్నాను, ఇది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇది ఏ ఒక్కరికి కొంతమందికి అవసరం ఉండొచ్చు, కొంతమంది అవసరం లేకపోవచ్చు, కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా చూడండి. నేను మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ టైంలో ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆమెకి హాస్పిటల్లో జాయిన్ చేసాం నర్సనపేట. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మా అమ్మమ్మ ఉన్నది. మా అమ్మమ్మని ఇక్కడ నుండి తీసుకొని రావాలి. నాకు ఇప్పుడు ఒక 150 మెంబర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ టైంలో నేను ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ మన అని చెప్పుకోవడానికి కూడా నా దగ్గర ఒక్కరు కూడా కాంటాక్ట్ లేదు. తెలిసినైతే అందరూ తెలుసు, కానీ కాంటాక్ట్ లేదు. ఆ టైంలో జల్లు వెంకట్రావు ఉన్నాడు మన కుమరపేట. అబ్బాయికి కాల్ చేసిన ఇమీడియట్గా ఎవరి నెంబర్ లేదు, ఒక్కడి నెంబరే ఉంది నా దగ్గర. ఇమీడియట్గా మా అమ్మమ్మని తీసుకొని తెచ్చి అక్కడ తీసుకెళ్ళి చెప్పాడు. అక్కడ మేము అనుకున్న కార్యక్రమం 100% సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు అందరూ ఎంతమంది ఉండి కూడా నాకు ఆ టైంలో ఒక్కడు కూడా నా దగ్గర లేరు, అవైలబుల్లో లేరు. ఉన్నారు అందరూ, కానీ కాంటాక్ట్లో లేరు ఎవరు కూడా. ఈరోజు కనీసం అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఇప్పుడు 100 మంది ఉన్న ఒక 10 మెంబర్స్ అయినా సమయానికి అందుబాటులో ఉంటారు. ఇలాగే మీరు కూడా కొన్ని చిన్న చిన్న బిజినెస్లు చేసేటోళ్ళు ఉన్నారు లోకల్లో, కొన్ని జాబులు చేసేటోళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీకు మళ్ళా చెప్తున్నాను, మనకి ఏది కూడా మనకి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇది ఒకటి మీరు గమనించాలి. మీరు ప్రతిదీ ఒక లైజింగ్లా మీరు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో ప్రతి వాళ్ళకు కూడా ఒక అవసరం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది మాత్రం మీకు రాకపోవచ్చు అవసరం, మీ పిల్లలకు రావచ్చు, మీ రిలేటివ్లు రావచ్చు. నేను ఇదే కాదు, నేను ఇప్పుడు డిఫెన్స్లో ఉంటున్నాను. నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఒక 5000 మెంబర్స్ నాది ఫ్రెండ్షిప్ ఉంటుంది నాకు కంపల్సరీ. అంటే మాకు ఒక యూనిట్ లెవెల్లో లేదంటే ఒక ఇండియా లెవెల్లో ఎక్కడ నాకు ఏ అవసరం పడినా నేను కాంటాక్ట్ చేసుకోగలను, నేను వాళ్ళని రీచ్ అవ్వగలను. అది నా స్టేటస్, నాకున్న ఆస్తి, నాకున్న ఇది అనుకుంటాను నేను. ఎందుకంటే నేను ఇండియా లెవెల్లో, నేను ఇక్కడ కూడా నేను చెప్పట్లేదు, పోలాక్లో ఒకరికి యాక్చువల్గా చాలా హెల్త్ ప్రాబ్లం అయ్యి చాలా అక్కడ బెంగళూరులో అవసరం పడింది. వెంటనే నేను వితిన్ మినిట్లో నాకు కాల్ చేస్తే నేను మా వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి అక్కడ కూడా హెల్ప్ చేసిన నేను. ఇలా ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, తర్వాత ఇక్కడ లోకల్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకరిని కమ్యూనికేట్ అవ్వండి. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీగా అవసరమవుతారు. ఇంకొక విషయం, ఫాల్తూ ట్రాన్సాక్షన్స్ అయితే మనీ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ చెప్పారు, మోహన్ రావు చెప్పాడు అనుకుంటా, నేను చెప్తున్నాను. ఫాల్తూ మనీ ట్రాన్సాక్షన్స్ అయితే పెట్టుకోకండి. మనం చిన్నప్పుడు కూడా చదివే ఉంటాము, మనకు అవసరము, మనకి ఏదో అవసరానికి అవసరం అంటే మనకి ఒక 500 కావాలన్న అవసరం, ఒక 100 రూపాయలు కావాలన్న అవసరం, అది అవసరం అన్నారు. అవసరం అనేది చాలా పెద్ద అవసరమైనప్పుడు కంపల్సరీగా మా దృష్టికి తీసుకురండి. నేను అందరితో నేను మాట్లాడుతాను, వాళ్ళకి కంపల్సరీగా మనం సాయం చేద్దాం. ఇక ముందు ఏదైనా అయినప్పుడు మనం ఒక యూనిటీగా ఆ టైంకి ఎంతమంది మనం ఉన్నాము వాళ్ళు వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని వాదార్చి మనకు కలిగింది ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసినట్టు మనం ఒక యూనిట్లో ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. దీన్ని ఎంతవరకు మీరు తీసుకెళ్తారా, ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉన్నది. దానికి నేను మీ అందరికి ఒక మీడియేటర్గా నేను అక్కడ మీ అందరిని నేను గ్యాదర్ చేసి మాట్లాడి మీకు మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది. మీకు ఏ అవసరమైనా కానీ నాకు కాంటాక్ట్ చేయండి, నేను మనతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూస్తాను. ఇది మనకు ఒక వెల్ఫేర్ లాగా. అయితే మీకు నాకు టైం తక్కువ ఉండడం వల్ల మీరు చాలా మంది మాట్లాడవలసి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ చేస్తాం ఇంతవరకు. అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. ఈ ప్రోగ్రామ్ వల్ల నేను వస్తుంది హై స్కూల్లో చదివాను. నాన్ మీట్ తిందాం అనుకుంది, వెజిటేరియన్తో సరిపెట్టుకుంది. ఆమెకి యాక్చువల్గా ఫీవరు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ ప్రవీణ్, పోసర్లపాడు గ్రామం. నేను వైజాగ్లో చేస్తున్నాను మరియు 20 కిందన పట్టుకో హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, మధ్యలో నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. హోమ్ మేకర్. నాకు 2 అమ్మాయిలకి వైజాగ్లో ఉంటున్నాను. మా వారు బిజినెస్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ వందలత. ఓకే. నర్సంపేటలో
గర్ల్స్ నుంచి వచ్చాను. ప్రజెంట్ హోమ్ మేకర్గా ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి, దేవరలక్ష్మి. నాది సేకులపేట, అమ్మ వాళ్ళది. అత్తవారిది జమ్ము, నర్సనపేట దగ్గరే ఉంటున్నాను. నేను హౌస్ వైఫ్. గర్ల్స్ యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడారు. చాలా హార్డ్గా వర్క్ చేసింది, 1 man ఆర్మీలో పనిచేసింది. నాకు బాగా సపోర్టివ్గా పని. సైకిల్ పెట్టాం అంటే నేను యాక్చువల్గా అమ్మ వాళ్ళది ఇక్కడ సైకిల్ పెట్టా దగ్గర పెట్టుకోవచ్చు. అమ్మ వాళ్ళది సైకిల్ పెట్టా. మేము ఉండేది విజయనగరం. మా వారేమో ఐసిఐసిఐ బ్యాంక్లో జీఎంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు రాంబాయి, ముకుంపేట నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నా పేరు లత, బోరవెల్లి. ఓకే, నిల్చోవాలి. నుంచి వచ్చాను. నాకు 2 పిల్లలు, పాప బాబు, అంతే. హౌస్ వైఫ్. 2 పిల్లలు. డీజేటీలో కదా, డీజేటీలో పెట్టేద్దాం. నా పేరు తిరుపతమ్మ, బోరవెల్లి. ఇప్పుడు ప్రస్తుతానికి మడపంలో ఉంటున్నాను. నాది పెద్ద తెలుగు. ఇప్పుడు టెక్కల్లో ఉంటున్నాను. మా హస్బెండ్ ఎస్బీఐలో జాబ్ చేస్తున్నారు. నాకు 2 బాబులు. నేను హౌస్ వైఫ్. నేను కాంట్రాక్ట్ ఒప్పుకోను. త్రోగలు పూజమాబు నేను 40,000 ఇస్తాను. నాకు 2 కొడుకు. సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. 1 minute, నాకు ఒక్క మెమరీ ఉంది. సో అదేంటంటే నాకు ఒకే కోరిక, ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్ కూర్చోలేదు స్కూల్లో. మీరే మార్క్ తిరుగుతా ఒకసారి నిల్చోవాలమ్మా నువ్వు. ఒకసారి నిల్చోని సెంటర్ రావాలి. ఒకసారి ఇక్కడికి ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్ కూర్చోవాలి. ఓకే, నేను మార్నింగ్ 7 o'clock వచ్చాను స్కూల్ ఇటీవల. ఓకే, సో స్కూల్లో బ్యాగ్స్ పెట్టి గ్రౌండ్కి వెళ్ళేవాడు అనమాట. గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళు అందరూ. వీడు వచ్చి ఏం చేశాడంటే నా బుక్ తీసి బ్యాగ్లో పెట్టి ఇప్పటికీ కూడా మీ వల్ల ఫస్ట్ ఫ్లోర్ కూర్చోలేకపోయింది. సో మార్పు తిరుగుతున్న వల్ల రాజశేఖర్ చాలా లాస్ అయ్యాడు. తర్వాత ఆది. సో మా బాగా నాకు నేను ఫైనాన్షియల్గా చాలా వీక్ అనమాట ఆ టైంలో. బట్ 7th 10th క్లాస్లో వీడి గైడ్లు కొని నాకు చదవమని చెప్పేవాడు. థ్యాంక్ యూ సో మచ్. చదవాలని చెప్పేసి నేను ఫెయిల్ అయిపోయాను. మాది ఆరంగపేట. మేము ప్రజెంట్ బయటపేమలో ఉంటున్నాము. మాకు 2 బాబులు. నేను హౌస్ వైఫ్. సూపర్. ధనలక్ష్మి, మాది కుమ్మరిపేట. నేను హౌస్ వైఫ్. మా ఆయన ఆర్మీ. నాకు 2 పిల్లలు. ప్రెజెంట్ అంపోల్లో ఉంటున్నాను. హౌస్ వైఫ్. నెక్స్ట్ ఆగిపోయింది మైక్. నిమ్మాల్లో ఉంటున్నాను. హౌస్ వైఫ్. నాకు 2 పాపలు. ఇదో పిల్లలు తీసుకొచ్చాను. వైఫ్ను. మా ఆయన పేరు రాము, అతను ప్రైవేట్ ఎంప్లాయర్. నాకు 2 పిల్లలు. మాది అంబల వలస, బెలమర అత్తూరు, కోలాకి మండలం. నాకు 2 అమ్మాయిలు. హౌస్ వైఫ్. మైక్ నేను హౌస్. మా ఆయన ఇండియన్ ఆర్మీలో ఓకే, నెక్స్ట్ ఆదినారాయణ. ఏమనుకోవద్దు, బట్ ఐ వాంట్ షేర్ యూ అంటే జనరల్గా 10th క్లాస్లో వాట్సాప్ గ్రూప్ ఉంది కదా. మేము చిన్న బాబు ఒక 9 మెంబర్సే ఉండేవాళ్ళం అనమాట. సడన్గా ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు. షాక్ అయ్యాను, ఏంటబ్బా ఇంతమంది యాడ్ అవుతున్నారు అనేసి. తర్వాత తెలిసింది ఇలా గెట్ టుగెదర్ ప్లాన్. ఆదినారాయణ ఏం చేశాడు? ఆదినారాయణకి భయపడిపోతుంది. సో గెట్ టుగెదర్ ప్లాన్. అనేసి తెలిసిందనమాట. ఎప్పుడు ఉండేదిలే, జస్ట్ డిస్కషన్లో ఉంటుంది, ఏమవుతుంది ఆ లైట్ తీసుకుందాం అనేసి. ఇప్పటి వరకు కాదు, ఒక 10 days వరకు మాత్రం నేను అంతగా అనుకోలేదనమాట. ఇదేదో అంటున్నారు. నెక్స్ట్ మా డాడీ హై డాడీ కూడా అడిగాడు అనమాట, ఏంటి గెట్ టుగెదర్ వేస్తున్నాడు అనేసి. అంటే డాడీ అవన్నీ ఉంటాయి, ఎప్పుడు మనం చూడలేదా ఏంటి, ఇవి టాప్లోనే ఉంటుంది, అక్కడ వరకు అవ్వదులే అనేసి నేను అనుకున్నాను. బట్ ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు
ఈ ప్లాన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ మహేష్ అండ్ రాము, రాజగోపాల్, లేడీస్లో దమయంతి, మురళి అంతే ఉన్నారు. బట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు. పనిచేస్తున్నాను, ఎవరికి అవసరం అంటే కాల్ చేయండి. కరెంట్లీ వర్కింగ్ విత్ లారస్ ల్యాబ్స్ యాజ్ ఏ ఫైనాన్స్ అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇంతమందిని ఇలా వేదిక మీద చూపించిన మన టీం అందరికీ థ్యాంక్స్ అగైన్. నా పేరు కొండమ్మ, మా చల్లువన్ సార్, నేను హౌస్ వైఫ్. కానీ జరుపుకోవడానికి ఎంత టైం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు రాము, మహేష్ చాలాసార్లు కాంటాక్ట్ అయ్యారు, కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేసిన టైంలో ఉన్నాను, చేయలేకపోయాను. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసిన ప్రతిసారి ఈవెంట్లోనే ఉన్నాను. ఎందుకంటే పెళ్లి టైంలో చేసేవారు, లేదంటే రిసెప్షన్ టైంలో, అలాంటి టైంలో చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉండేవాడు. నైట్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడాను, సరే మామ రేపు ఎలాగో ఖాళీ ఉంది నేను వస్తాను అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా మందిని చూశాను, ఇది ఈరోజు నేను అనుభవిస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోసారి ఇలా మళ్ళీ కలుద్దాం, అందరం ఇలా కలవాలని మళ్ళీ అందరూ. ఓకే, థ్యాంక్ యూ గైస్. రమేష్ లోపలికి రావాల్సిన కోరుతున్నాం. మెయిన్ కాదు, అలానే రాము ఒక్కరిదే కాదు, సో మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో గ్రూప్లో, సో వాళ్ళందరి క్రెడిట్ ఇది. నిజంగా మీ అందరికీ థ్యాంక్స్. దిస్ ఈజ్ ఏ టీమ్ వర్క్. ఓకే, సో రేపొద్దున ఇంకెవరైనా చేయాలంటే ఇది ఒక రెఫరెన్స్ అవ్వాలి. సో అది మేము పెట్టుకొని చేసాం యాక్చువల్గా. సో వితిన్ బడ్జెట్లో చాలా చక్కగా జరిగింది. సో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన మీ అందరికీ నా థ్యాంక్స్. వీటన్నిటికంటే టైం స్పెండ్ చేసి ఎవరైతే టైంకి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ప్రత్యేకించి వెంకటేష్కి చాలా థ్యాంక్స్. ఇది వెంకటేష్ ఐడియా యాక్చువల్గా. వెంకటేష్ ఇంకా ఇద్దరు ముగ్గురు నాకు గుర్తులేదు, తను చెప్పాడు వర్షాలు పడుతున్నాయి ఏం చేద్దామంటే ఇది ఐడియా చేశాడు. చాలా థ్యాంక్స్ వెంకటేష్. సపోర్ట్ చేసిన గుండె హరిబాబుకి, అరసల్లి శివశంకర్, మెయిన్ టీం ముద్దార్ సతీష్, మర్చిపోయేష్. సో సతీష్ చాలా హార్డ్ వర్క్ చేశాడు కూడా. సో తర్వాత విలేజ్ వైజ్ ప్రతి ఒక్కరు, అప్పలనాయుడు హైదరాబాద్ నుంచి బాగా ఆర్గనైజ్ చేశాడు, సాటర్డే వచ్చాడు. సో మిగతా వాళ్ళు ఎవరైతున్నారో రాము, మురళి అందరూ వర్క్ చేశారు. సో నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. సో యాక్చువల్గా ఏంటంటే మా వైఫ్ పాపతో స్పెండ్ చేయడం చాలా తగ్గించాను లాస్ట్ 1.5 month నుంచి. సో ఇంకా నేను అందులో ఉండాలి, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ ఉంటాను నేను. యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను తర్వాత. కానీ సో మీన్ వైల్ ఏంటంటే వాళ్ళు మా పాప రిలేషన్ ఎక్కువ, కానీ తప్పలేదు మీ అందరి కోసం. నిజంగా నా టైంని చాలా విషయాల్లో సో మీ అందరూ చేశారు, మాకు రెస్పెక్ట్ ఇచ్చి వచ్చారు. అట్ ది సేమ్ టైం టీచర్స్ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చింది. సో దే ఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసా, టీచర్స్ చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోయిందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనం వితిన్ బడ్జెట్లో కంట్రోల్ చేసాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మీకు ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నారా? సో యూట్యూబ్ రికార్డ్ అయ్యింది ఎవ్రీథింగ్. సో మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసుకోండి, మీకు ఫర్ ఎవర్ ఉంటుంది నా ఛానల్లో అది. సో చూసుకోండి, మీ మెమరీస్